Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. వా గాజర్ చెట్లు భలే బాగా పెరిగిపోయాయి. ఇక తింటాను గాజర్తో హల్వా, గాజర్తో ఖీర్, గాజర్తో సమోసాలు కూడా. అరే గాజర్తో సమోసాలు ఎవ్వరూ చేసుకోరు, కానీ ఇప్పుడు ఈ తోటను చూస్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. అరే ఆ చివరి చెట్లేమిటి అలా పడిపోయాయి? ఏదో చేడో పేడో పట్టుంటుంది. దిష్టి బొమ్మను పెట్టినా పురుగు పుట్ర ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వు. అరే ఆ కాకుల్ని ఇక్కడి నుంచి ఎలా తరవాలి? ఐడియా సర్జీ. మనం పెట్టబోయే దిష్టి బొమ్మ ఎలా ఉండాలంటే అది ఏ జంతువులైనా సరే బెదరగొట్టాలి, భయపడి పారిపోయేలా చెయ్యాలి. ఆహా, ఈ ఐడియా భలే పనిచేస్తోంది. ఇప్పుడు కనుక కాకులేమైనా ఇటువైపు వస్తే ఇక్కడి నుంచి పారిపోండి అని గట్టిగా ఆరు. అవి భయపడి ఇక్కడి నుంచి పారిపోతాయి, మళ్ళీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడవు. ఆ మనుషులు మిమ్మల్ని చూసి ఒట్టి పిరిగి పందులని ఎందుకు అనుకుంటున్నారు? అలా చూడండి, వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడానికి ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నారో. వాటిని దిష్టి బొమ్మలు అంటారు. మేము ఎవరిని చూసినా భయపడం. ఆ విషయం నాకు కాదు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీరు ఎవరికి భయపడమని. వెళ్ళండి, వాళ్ళకి ఎలాంటి గుణపాఠం చెప్తారంటే ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని పిరిగి పందులు అనుకోకూడదు. స్నేహితులారా, వాడు మనల్ని చాలా కించపరుస్తున్నాడు, కానీ మనం తక్కువ వాళ్ళం కాదు, కాకులం. పదండి, ఈ విషయం వాడికి అర్థమయ్యేలా చెప్తాం. కావ్ కావ్ కావ్. అవునవును, పద, పద, పద. వద్దు, వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. కాపాడండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. కాపాడండి. మమ్మల్ని ఎవరైనా కాపాడండి. కాపాడండి. అలా చూడు, అవి మన గాజర చెట్లని ఎలా పాడు చేసేస్తున్నాయో. ఇవి భూమి లోపలే ఉండి లోపలే వాటిని తినేస్తున్నాయి. ఏయ్ దొంగలారా, ఆగండి, ఏం చేస్తున్నారు? మోటు ఇప్పుడే వాటి సంగతి తేల్చేయాలి. పద. చేసేదేమో దొంగతనం, పైకి అదేది తెలియనట్టు పెద్ద సీన్ ఒకటి. అరే మోటు, నా సోదరుడా, నా ప్రాణమిత్రుడా, మీరు వేసిన గాజర్ పంట ఎలా ఉంది? కంటికి కనిపించకుండా భూమి కింద నుంచి ఏవేవో వస్తున్నాయి. గాజర చెట్లను తినేస్తున్నాయి. మా పంటను పాడు చేస్తున్నది ఎవరో మాకు అర్థం కావటం లేదు. ఏం పర్వాలేదు, నువ్వేం దిగులు పడుకో. అసలు ముందా దొంగెవరో మనం కనిపెడదాం. ఆ తర్వాత ఆ దొంగని ఎలా వదిలించుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక సీసీటీవీ కెమెరా అమరుస్తాను. మీ గాజను దొంగిలిస్తున్న దొంగెవరో మీరింట్లో కూర్చునే తిలకించొచ్చు. లగాయితో దీనికి సీసీ కెమెరాలు ఎందుకు? నేను ఇప్పుడే చూసి చెప్పేస్తానుగా. లగాయితో మమ్మీ, డాడీ, కాపాడండి. సరే పతులు, ఈ రిమోట్ కంట్రోల్ తో టీవీని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆ సీసీ కెమెరాలో ఏం కనిపిస్తుందో. ఓ, అంటే దొంగ ఇదేనా? ఈ ర్యాబిట్ నేను వదలను గాక వదలను. పతులు రా, దాని అంతు చూద్దాం. ఏయ్ మోటు ఆగు, ఇప్పుడు వద్దు, చాలా చీకటిగా ఉంటుంది. రేపు ఉదయాన్నే వెళదాం. ఆగు మోటు. మర్యాదగా బయటికి రా. ఎక్కడ దాక్కున్నా బయటికి రా. నా గాజులంతా తింటున్న దొంగ నువ్వేనని నాకు తెలిసిపోయింది. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా? నీ చెవులు పట్టుకున్నాను లాగమంటావా? మోటు, ఇంత అర్ధరాత్రి పూట ర్యాబిట్లు కాదు, పాములు కూడా బయటకు వస్తాయి. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దాన్ని వదిలిపెట్టేది లేదు. ఎక్కడున్నా ఇప్పుడే దాన్ని భర్తం పడతాను. మోటు, చూసావా ఎంత పని జరిగిందో? అందుకే నేను చెప్పాను, పద వెళ్ళిపోయి రేపు ఉదయాన్నే వద్దాం. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ముందు మమ్మల్ని మట్టిలో పొర్లించి ఆ తర్వాత నీళ్లతో కడుగుతున్నావా? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్ను వదిలిపెట్టను.
తప్పించుకుని ఎక్కడికి పోతావు అనుకున్నావు? పతలో దొంగను పట్టేసుకున్నాను. దాని చెవులు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. ఇలా చూడు ఎలా లాక్కొచ్చానో. ఇప్పుడు నువ్వే చెప్పు, దీన్ని ఏం చేద్దాము? మన ఇద్దరిని ఏం చెయ్యాలో నీ చేతిలో ఉన్నదే నిర్ణయిస్తుంది. నువ్వు దేన్ని పట్టుకొచ్చావో ఒక్కసారి చూడు. ఇప్పుడు చూస్తాను అది నా చేతిలోంచి ఎలా తప్పించుకుంటుందో. కన్నంలోకి నీళ్లు పంపించావంటే ఏ కన్నంలో ఉన్నా అదే బయటకు వస్తుంది. ఎంత ధైర్యం నీకు? ఇది దుంపల్ని ఆయుధాలుగా వాడుతోంది. పతలు పరిగెత్తు. పతలు ఎక్కడున్నావు నువ్వు? కిలోమీటర్ దూరం పరిగెత్తి వెళ్ళిపోయాను. మోటు నా ప్రాణమిత్రుడా, నా సహోదరా, అంత విచారంగా కూర్చున్నావేమిటి? విచారం కాక ఇంకేముంది పెద్దన్నయ్య. ఎంతో కష్టపడి గాజర్ని పెంచాం. ఆ ర్యాబిట్ కడుపు చక్కెరలా తినేస్తోంది. నీ సమస్యకి నేను పరిష్కారాన్ని తీసుకునే వచ్చాను. ఇదిగో చూడు. ఏం చేస్తున్నావు పెద్దన్నయ్య? దాన్ని ప్రశాంతంగా కూర్చొని గాజర్ తినమని మంచి చోటు చూపిస్తున్నారా? అరే మోటు నా ప్రాణమిత్రుడా, నేను ఆ గాజర్ మీద ఎంత పరిమళాన్ని చల్లానంటే వాటిని తినడానికి ఖచ్చితంగా ర్యాబిట్ వచ్చి తీరాలి. లోపలున్న గాజర్ తినడానికి బోన్లోకి రాగానే ఇక లోపల చిక్కడిపోతుంది, బయటికి వెళ్ళలేదు. భలే వాసన. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళి కూర్చుని తిను. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళవే. అది వినదంటే పారిపోతుంది పతులు. పెద్దన్నయ్య, దానికి మనకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? పదండి, దాన్ని కొట్టును కొట్టకుండా బయటికి లాగుదాం. తక్కు ధినాదీన్, హే తక్కు ధినాదీన్. ఆగండి, దయచేసి నన్ను వదిలిపెట్టు మోటు అన్నయ్య, నన్ను వదిలిపెట్టండి. వదిలిపెట్టాలా? నిన్ను వదిలిపెట్టాలా? అది జరగని పని. ఇప్పుడు వస్తుంది మజా. నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. పత్రు అన్నయ్య, ఈ మోటు అన్నయ్య నా మీద చాలా కోపంగా ఉన్నాడు. అన్నయ్య నన్ను వదిలిపెట్టేలా లేడు. నా సమస్యను కూడా అర్థం చేసుకోండి. నాకు చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ళ కడుపు నింపడానికి నేను ఎన్నెన్నో పాటుపడుతున్నాను. మీరేమో నా స్థలంలోకి వచ్చి వ్యవసాయం చేసి మా కడుపు కొడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, నన్నేం చేయమంటారు? ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? నా భార్య బిడ్డల కడుపులు నేను ఎలా నింపాలి? ప్రమాదం ఉందా? ఇదిగో. మీరు వెళ్ళి నా పిల్లలకి చెప్పండి, మీ నాన్నగారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని. నా భార్యకి చెప్పండి, జీవితాంతం నీకు తోడు నీడగా ఉంటానన్న నా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను అని. సారీ, నా బాధ్యత నేను నిర్వర్తించలేకపోతున్నాను. మేము నీ గురించి, నీ కుటుంబం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కేవలం మా గురించే ఆలోచించుకున్నాం. వెళ్ళు పెద్దన్నయ్య, నువ్వు స్వతంత్రుడివి. సరే ర్యాబిట్ పెద్దన్నయ్య, ఈ రోజు నుంచి ఈ పొలంలో ఒక భాగాన్ని నీకే ఇచ్చేస్తున్నాం. మేము ఈ పొలంలో కేవలం నీకోసమే గాజలు పండిస్తాం.
ఇంకీ పింకీ చెంకీ చాన్ త్వరగా రండి. ఈ రోజు నుంచి ఈ పొలం అంతా మనదే. ఈ పొలంలో నా స్నేహితులు మోటు పత్తులు మన కోసమే గాజులు పెంచుతానన్నారు. ఇక మనం కడుపులు చెక్కలయ్యేలా తినొచ్చు. థ్యాంక్ యూ మోటు గారు, పతులు గారు. మనుషులు జంతువులు ఇలా కలిసిమెలిసి ఉంటే ఈ ప్రపంచమే స్వర్గం అయిపోతుంది. థ్యాంక్ యూ అంకుల్. మాకు ఎటువైపు పొలం ఇస్తున్నారు? మాకెటువైపు ఇస్తారు? వాళ్ళకిచ్చారంటే మాకు కూడా ఇవ్వాలి. వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. లేదు లేదు, మేము అందరికి ఇందులో భాగం ఇచ్చేస్తే మేమేం చెయ్యాలి? కొట్టండి, వాళ్ళని తరిమి కొట్టండి. అసలు ఈ పొలం అంతా మందే. ఇవిగో, ఇవి కూడా తీసుకో. వీటికి ఎంత డబ్బులు ఇస్తావు? ముందే సామాన్లేంటో చూడనివయ్యా, తర్వాత ఎంత వస్తుందో చెప్తాను. ఇదేమిటి? అరే దీని సంగతి వదిలేయ్. ఇది సముద్రం డాకు కెప్టెన్ క్రూక్ దూరదర్శన్. ఇది చాలా విలువైంది. ప్లీజ్ అది నాకివ్వా ప్లీజ్. ఇది నీకు ఇస్తే దీనికి బదులుగా ఏమిస్తావా? డబ్బులైతే నా దగ్గర లేవు, కానీ ఆ వస్తువుకు బదులుగా నీకెన్ని సామాన్లు కావాలన్నా తీసుకో. అలా అయితే ఇవేమీ సరిపోవు. ఇంకా సామాన్లు పట్టండి. ఆ, 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 ఈ, ఆ, 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 ఇది కూడా తీసుకో. నువ్వు ఆ దూరదర్శన్ మోజులో ఇల్లంతా లూటీ చేసేసావు కదా, ఒక్క సామానైనా మిగిల్చావా? అన్నీ ఇచ్చేసావు. ఇంకా 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 సామాన్లు తీసుకురండి. ఇంకా సామాన్లు తీసుకురండి. ఇంకా సామాన్లు కావాలా? తీసుకో తీసుకో, ఇస్తాను. తీసుకో తీసుకో తీసుకో. ఏయ్, ఎక్కడికి ఎలా పారిపోతున్నావు? ఇదిగో ఇక్కడ ఒకటి వదిలేసావు, తీసుకువెళ్ళు. మోటు వాడు నిన్ను పిచ్చివాణ్ణి చేశాడు. కాపాడండి, నన్ను బయటికి తీయండి. పతులు, ఇందులో ఎవరో ఉన్నారు. కాపాడండి. ఆశ్చర్యంగా ఉంది. దీని లోపల డాకు కనిపిస్తున్నాడేంటి? ఏదో సీక్రెట్ ఉంది. నాకేవు, నన్ను చూడండి. ఉండు, నాకేవు, చూడండి. నన్ను చూడండి. మీరు ఇంటి చుట్టూ గింగరాలు తిరగడం అయిపోయిందంటే చెప్పండి. నాకు మీతో కాస్త మాట్లాడే పనుంది. పని గురించి మాట్లాడతారా? ఓ, అంటే దాని అర్థం మేము ఏ పని చేయమంటే ఆ పని మీరు చేస్తారా? నా పేరు కెప్టెన్ హుక్. నేను సముద్రంలో పయనించే డాకుని. మా షిప్కి కెప్టెన్ని. నేనెప్పుడు పని చెయ్యను, చేయిస్తాను. దూరదర్శన్ నుంచి మేము నేను బయటికి తీసామన్న విషయం నువ్వు మర్చిపోకు. మేము నీకు నాయకులం. నేను డాకునన్న విషయం మీరు మర్చిపోతున్నారు. నేనేమి అల్లావుద్దీన్ దీపాన్ని కాను, మీ ఆజ్ఞను శిరసా వహించడానికి. త్వరగా చెప్పండి, ఖజానా ఎక్కడుంది? నేను నిధి నిక్షేపాల్ని లూటీ చేయాలనుకుంటున్నాను. బంగారం, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు అవన్నీ నా సొంతం. ఖజానా జ్యువెలరీ షాప్ లో ఉంటుంది. ఆ జ్యువెలరీ షాపు పురుపురి నగరం చౌరస్తాలో ఉంది కదా. మోటు త్వరగా ఏదోటి చెయ్యి, వాడు జ్యువెలరీ షాపును లూటీ చేస్తాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, పద వెళ్ళి ఇన్స్పెక్టర్ చింగం గారికి రిపోర్ట్ చేద్దాం.
త్వరగా పదండి సార్, ఆ డాకు జ్యువెలరీ షాప్ లూటీ చేయడానికి వెళ్ళాడు. నువ్వేం దిగులు పడకు, నేను ఇన్స్పెక్టర్ చింగాండి. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను ఇప్పుడే వాడిని పట్టుకుని జైలు ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను. ఇన్స్పెక్టర్ చింగం గారు, ఈయన సీ పైరేట్ కెప్టెన్ క్రూక్. కెప్టెన్ క్రూక్ గారు, ఈయన ఇన్స్పెక్టర్ చింగం గారు. చాలా ధైర్యస్తులు. ఓ, అంటే మీరు చట్టాన్ని రక్షించేవారా? అయితే రండి, మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు ఆగు, అలా చెయ్యకు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఇలాంటి డైలాగులు నేను ఎన్నో సార్లు విన్నాను. మోటు, నువ్వు అతని దృష్టిని మళ్లించు. నేను డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళొస్తాను. అతనే మన దృష్టిని మరలుస్తున్నాడు. Stop in the name of law. ఐడియా సర్జీ. లగాయతు, నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఇంతవరకు సముద్ర డాక్కుల్ని చూడనే లేదు. నేను అతన్ని దూరం నుంచి డాక్కుని చూస్తాను, కానీ కళ్ళ ముందుకు మాత్రం ఆ రాను. దేవుడి మీదొట్టు, అతన్ని ఎలాగైనా నా టైం మిషన్ లోకి తీసుకురండి చాలు. అప్పుడు నేను ఎలాగోలా అతన్ని వెనక్కి పంపించేస్తాను. కానీ అతన్ని టైం మిషన్ లోకి ఎలా తీసుకురావాలి? ఐడియా సజ్జీ. టైం మిషన్ లోకి అతనంతట అతనే వస్తాడు, చూడండి. ఏం జరుగుతోంది? నా బంగారు ఆభరణాలు. ఒకవేళ నేను ఈ ఆభరణాలన్నీ తీసుకుంటే మీకు ఎవరికి ఏ అభ్యంతరం లేదుగా? స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. పోలీసు బలగం నిన్ను నలువైపుల నుంచి చుట్టుముట్టింది. అమ్మా, నా లాఠీ నన్నే కొడుతోంది. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యో అమ్మా, బాబాయ్, ఏ లాటి, చింగం గారి మీద ఒట్టు. నువ్వు వెంటనే ఆగిపో. అమ్మా, చింగం గారు త్వరగా పోనేవ్వండి. వేగంగా, ఇంకా వేగంగా. అయ్యా, యాహూ! ఈ ఆట భలే మజాగా ఉంది. వెనక్కి తిరిగి పారిపోండి. వెళ్ళండి. అయ్యమ్మా. ఖజానా, కాఫర్ ఖజానా. వెళ్తాను, దోచుకొచ్చేస్తాను. డబ్బు, దస్కం, వజ్రాలు, రత్నాలు. వావ్ వావ్. అరే డాక్టర్ జట్కా పెద్దన్నయ్య, మీరు బ్యాంక్ ఎప్పుడు తెరిచారు? నాకు తినడానికి సమోసాలు కూడా లేకుండా అల్లాడుతున్నాను. మీరు కొత్త కొత్త బ్యాంకులు పెట్టుకుంటున్నారా? ఇదేనా స్నేహధర్మం? ఎందుకు నువ్వు నా నోరు మించాలని చూస్తున్నావు? నువ్వు నాకు ఎంత మంచి స్నేహితుడివి, అయినా నువ్వు నాకు చెప్పకుండా బ్యాంకు తెరుస్తావా? ఇక్కడ ముత్యాలు, రత్నాలు రాసులు పూసుకుంటూ ఉంటే నా ఇంట్లో ఒక్క పైసా కూడా లేదు. త్వరగా చెప్పండి. డబ్బు, దస్కం, వజ్రాలు, వైడూర్యాలు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి. ఖజానా, కాఫర్ ఖజానా. వెళ్ళి దాచుకుంటారు. డబ్బు, దస్కం, వజ్రాలు, వైడూర్యాలు.
యాహూ! దొంగ వెళ్ళిపోయాడు. భలే పతులు, భలే భలే మంచి ఐడియా వేశావు. ఇప్పుడు ఈ మిషన్ ఒక బటన్ నొక్కితేనే ఇంత గొడవ జరిగింది. ఆ దొంగ చేతులు ముడుచుకుని పారిపోయాడు. ఇందులో ఉన్న బటన్లన్నీ నొక్కితే ఏం జరుగుతుందో. అరే మోటు ఏం నువ్వు చేస్తున్న పని? టైం మిషన్ వెనక్కి తిప్పుతున్నావు. ఆపు! అరే ఆపు! వావ్, మీరు భలే వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. నేను నా షిప్పులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను. నా స్నేహితులు తెచ్చాను. రండి అందరూ త్వరగా బయటకు రండి. ఎంతమందా? జెంటిల్మెన్, నా సహోదరులని పరిచయం చేస్తాను. ఇతను కెప్టెన్ రూక్, ఇతను కెప్టెన్ షూక్. ఇంకా ఉన్నారు. నా షిప్ లో ఉన్న వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.